వినాయక చవితి కోసం నాకు వచ్చిన ముగ్గులైతే వేసేసుకున్నాను. ఇక్కడ క్యూట్‌గా వినాయకుడిని అయితే వేశాను. పసుపు, కుంకుమతో అలంకారం చేసి ఇంకా కంప్లీట్ అయిపోయింది ముగ్గు వేయటం అయితే. ఇంకా లోపలికొచ్చేసి తులసమ్మ దగ్గర కూడా ముగ్గు వేసిన తర్వాత ఈ స్వామివారికి పైన పెట్టడానికి క్యూట్ గొడుగు ఒకటి తీసుకున్నాము. తర్వాత ఇంకా పాల వెల్లికి పసుపు, కుంకుమ పెట్టేసుకొని అలంకారం చేసేసుకొని రెడీగా ఉంచుకుందామని పెట్టేస్తున్నాను, కంప్లీట్ చేస్తున్నాను. చూడండి, పాలవెల్లి అయితే రెడీ అయిపోయింది. మార్నింగే లెగిసి ఇంకా ప్రసాదాలు రెడీ చేస్తున్నాము త్వరగా. అత్తయ్య ఇంటి దగ్గర నుంచి కనకాంబరాలు పంపించారు. ఇంకా వాటిని అయితే అన్నీ కట్టి మాలగా చేశాను. చాలా బాగుంది కనకాంబరాల మాల, క్యూట్గా. మాల రెడీ అయిపోయిన తర్వాత ఇంకా పాలవెల్లికి కట్టేసుకున్న తర్వాత కింద స్వామివారికి ఇంకా పీఠం వేసేసి పసుపు కుంకుమతో అలంకారం చేశాను. రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఉన్న సామాన్లన్నీ, ఇంకా పూజకు కావాల్సిన సామాన్లు అక్కడ పెట్టేసుకొని విగ్రహం తేయడానికి అయితే మేము బయటకు వెళ్ళాము. మేము వినాయక చవితి రోజే తెచ్చుకున్నాము విగ్రహము. అన్నీ రెడీగా పెట్టేసుకొని ప్రసాదాలన్నీ తెచ్చుకున్నాము విగ్రహము. పూజ అయితే చాలా బాగా జరిగింది. స్వామివారు అయితే చాలా అందంగా కనిపించారు. చూడండి ఎంత బాగున్నారో స్వామివారు. కొంతమందికి నా వాయిస్ నచ్చట్లేదు, కాకపోతే నాకు దేవుడు ఇదే వాయిస్ ఇచ్చారు కదా, నేను వేరే వాయిస్తో మాట్లాడలేను. ఇంకా కింద స్వామివారికి కింద అపార్ట్మెంట్లో పూజ చేస్తుంటే కిందకు వచ్చేసి చూసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకెంతే వీడియో. వినాయక చవితి వీడియోస్తో కొత్త వీడియోస్తో వస్తూ ఉంటాను.